కేంద్రం తెచ్చిన సవరణ బిల్లుపై రాజకీయ దుమారం కంటిన్యూ అవుతుంది. బిల్లును విపక్షాలు వివాదాస్పద బిల్లంటుంటే కేంద్రం మాత్రం దాన్ని సమర్థించుకుంటుంది. 50 గంటల అరెస్టుతో ఉద్యోగాలే పోతుంటే ప్రధాని సీఎంలకు ఊరట అని మోడీ ఫైర్ అయ్యారు. రాజ్యాంగంలోని 130వ అధికరణకు సవరణ బిల్లుపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు చేస్తే సీఎం ప్రధానినైనా తొలగించే బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తుండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు ఉంటే జైల్లో, లేకపోతే బెయిల్పై ఉన్నారని విమర్శించారు. 50 గంటలు జైలు శిక్ష అనుభవిస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోతున్నప్పుడు జైలు శిక్ష అనుభవించిన ఒక సీఎం, ప్రధాని తమ స్థానం నుంచి దిగిపోకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. हमारे देश में अगर एक छोटा सा सरकारी कर्मचारी और 50 घंटे जेल में रह गया तो ऑटोमेटिक उसकी नौकरी चली जाती है, सस्पेंड हो जाता है। एक छोटा मुलाजिम 2 दिन अगर जेल में रहे तो उसकी जिंदगी तबाह करने के कानून है। लेकिन कोई मुख्यमंत्री, कोई मंत्री, प्रधानमंत्री अगर जेल चला जाए तो उसके लिए कोई कानून नहीं है। కొంతకాలం క్రితం కొందరు నేతలు జైళ్ల నుంచి ఫైళ్లపై సంతకాలు చేయడం, ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడం మనం చూశామన్నారు ప్రధాని మోడీ. అవినీతికి పాల్పడే నేతలే పరిపాలన చేస్తే ఇక దేశంలో అవినీతిని ఎలా తొలగిస్తామని ప్రశ్నించారు. ఇకపై క్రిమినల్ నేతలకు అలాంటి అవకాశం ఇవ్వబోమన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడడానికి ఎన్డీఏ ప్రభుత్వం తెస్తున్న చట్టానికి ఎవరూ అతిథులు కారని, ప్రధాని కూడా దీని పరిధిలోకి వస్తారని స్పష్టం చేశారు. లిక్కర్ కేసులో జైలు పాలైన కేజ్రీవాల్ అప్పుడే రాజీనామా చేసి ఉంటే ఈ బిల్లు వచ్చి ఉండేది కాదేమో అని అమిత్ షా అన్నారు. పీఎం నుంచి సీఎం, మంత్రులు ఇలా ఎవరైనా తీవ్ర నేరాలకు పాల్పడి ఆ అభియోగాలపై 30 రోజుల పాటు జైల్లో ఉంటే రాజీనామా చేయాలని బిల్లును తీసుకొస్తే తప్పేముందని ప్రశ్నించారు. బిల్లులకు చట్ట సవరణలు చేయాలా వద్దా అని అమిత్ షా ప్రశ్నించారు. ఈ బిల్లుకు చట్ట సవరణ వద్దు అని విపక్షాలు పట్టుబట్టినా దాన్ని తాము ముందుకు తీసుకువెళ్లామన్నారు ఆయన. మరోవైపు సవరణ బిల్లుపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. బీజేపీ తన మిత్రపక్షాలను కట్టడి చేసేందుకు ఈ బిల్లు తెచ్చిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.